హాయ్ అండి. వెల్కమ్ టు డేట్. అందరూ రాత్రి చక్కగా పడుకున్నారు అనుకుంటున్నాను. ఓకేనా? వెయిట్ లాస్ గురించి అడిగిన వాళ్ళు మీ స్ట్రెస్ లెవెల్స్‌ని, స్లీప్ లెవెల్స్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కొంతవరకు ఆన్సర్స్ వస్తాయి. వాటిని రెక్టిఫై చేసుకుంటే ఎర్లీ డిన్నర్ తింటూ మీరెప్పుడైతే ముందుకు వెళ్తారో మీ వెయిట్ లాస్ అన్నది ఆటోమేటిక్‌గా అవుతూ ఉంటది. ఓకే. ఇంకా నన్ను కొంతమంది అడుగుతున్నారు, డైట్స్ చెప్తారు అనుకున్నాం మేము. కానీ ఏంటి ఇవన్నీ చెప్తున్నారు అని. మీరు ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోకుండా ఎన్ని డైట్స్ చేసినా అది ఉపయోగం ఉండదు. అందుకే మన టైటిలే 21 డేస్ హెల్తీ లైఫ్ స్టైల్ ఛాలెంజ్. డైట్ ఛాలెంజ్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇప్పుడు డైట్ ప్లాన్స్ ఇచ్చేసాను. కానీ మీరేం చేస్తున్నారు? నేను 100% పాటించేస్తున్నాను డైట్. మీరు ఏ కూర చెప్తే ఆ కూరే తిన్నాను అని చెప్తారు. కానీ నైట్ 11, 12, 1, 2 వరకు వాళ్ళు స్క్రీన్స్ చూస్తున్నారు. బ్రౌజింగ్ చేస్తున్నారు, స్క్రోలింగ్ చేస్తున్నారు. సరిగ్గా నిద్రపోవట్లేదు. వెయిట్ లాస్ అవుతారా వాళ్ళు? అవ్వరు కదా! సో, మనం ఏం చేసినా ఒక మెడిసిన్ మనకి పనిచేయాలన్నా, ఒక సప్లిమెంట్ పనిచేయాలన్నా, ఒక ఫుడ్ పనిచేయాలి అన్నా, మన లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా ఉంటేనే ఏదన్నా పనిచేస్తది. ఇది కరెక్ట్‌గా ఉన్నప్పుడు వాటి అవసరం కూడా రాకపోవచ్చు. ఓకే. సరే. ఇంక ఈరోజు టాపిక్‌లోకొద్దాం. షుగర్. షుగర్ అంటే మనం తినే షుగరా? బ్లడ్‌లో ఉన్న షుగరా? 2 మాట్లాడుకుందామండి. ఓకేనా? ఇది మాట్లాడుకునే ముందు మీకొకటి చెప్పనా? మన వరల్డ్ మొత్తంలో మన ఇండియా ఇప్పుడు డయాబెటిస్ క్యాపిటల్ అయిపోయింది. మొత్తం ఇండియాలో 11.4% ఆఫ్ పీపుల్‌కి డయాబెటిస్ ఉంది. పిల్లలతో సహా. పిల్లలకి కూడా ఈ మధ్య చాలా చాలా డయాబెటిస్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఓకే. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. పిల్లల్లో డయాబెటిస్ అన్నది. అది చాలా కష్టమైన పని. ముందు మనం తినే షుగర్స్ గురించి మాట్లాడుకుందాం. షుగర్ అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తది? స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, పేస్ట్రీస్ ఇవే కదా! అవన్నీ తిన్నాక ఊరికే ఉంటాయా? మనం తిన్న తర్వాత అవి ఏమేం చేస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ నోట్లో పుచ్చిపళ్ళను తెస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మన గట్‌లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని 2 రకాలుగా ఉంటాయి. బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచేస్తుంది. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుందో మన గట్ హెల్త్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా అక్కడితో ఊరుకోదది. వెయిట్ గెయిన్‌ని చేస్తుంది. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతాయో మన వెయిట్ కూడా అన్‌కంట్రోల్డ్ అయిపోతుంది. ఇంకా షుగర్ స్పైక్స్ చేస్తుంది. డౌన్స్ క్రాష్ చేసేస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? మనకి ఇంకా మన లివర్ డ్యామేజ్‌ని చేస్తుంది. లివర్ డ్యామేజ్ ఎలా జరుగుతుంది? చాలా మంది ఓన్లీ ఆల్కహాల్ తాగితేనే లివర్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నారు. ఎక్సెస్ షుగర్ తీసుకున్న లివర్ డ్యామేజ్ అవుతుంది. ఈ ఎక్సెస్ షుగర్ అంతా ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది లివర్‌లో, మజిల్స్‌లో. ఇంకా అంతకన్నా కూడా తీసుకుంటే అది లోపల బాడీలో ఉన్న ఆర్గాన్స్ చుట్టూ సబ్‌క్యూటేనియస్‌గా అదంతా స్టోర్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే ఎక్సెస్ ఫ్యాట్ లివర్‌లో స్టోర్ అవుతుందో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అది స్టార్ట్ అవుతుంది. అది క్రమేపీ లివర్ సిర్రోసిస్‌కి దారితీస్తుంది. ఇప్పుడు తెలుసా మీకు ఆల్కహాలిక్ లివర్ డ్యామేజ్ కన్నా నాన్ ఆల్కహాలిక్ లివర్ డ్యామేజే ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. మన లైఫ్ స్టైల్ వల్ల. ఓకే. ఇది కాకుండా ఎర్లీ ఏజింగ్. ఏజింగ్ కూడా తొందరగా తీసుకొస్తుంది. సరేనా? ఇప్పుడు ఎలా మరి దీనికి సబ్‌స్టిట్యూట్ చేసుకోవటం? హెల్తీగా తింటమే. ఒకటి షుగర్‌ని రిఫైన్డ్ షుగర్ బదులు డేట్స్ కానీ, హనీ కానీ వాడొచ్చు. హనీ కూడా గ్లాస్ బాటిల్స్‌లో ఉన్న హనీనే ప్రిఫర్ చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్ హనీ వద్దు. ఎందుకంటే అది ప్లాస్టిక్ బాటిల్‌లో ఎన్నాళ్ళ నుంచి ఉంటుందో మనకి తెలీదు. ఆ ప్లాస్టిక్ అంతా నెమ్మదిగా హనీలోకి సీప్ అయిపోతది. సో, మనం తాగింది హనీ అనుకుంటాం హెల్తీ. కానీ ప్లాస్టిక్‌ని తాగుతాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బ్లడ్‌లో ఉన్న షుగర్ గురించి తెలుసుకుందాం. బ్లడ్‌లో ఉన్న షుగర్ అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే డయాబెటిస్ అంటారో బ్లడ్‌లో షుగర్ పెరిగిపోయింది మాకు అని చెప్తారు. ఓకే. అదేం చేస్తది? ఆ షుగరు నెమ్మదిగా ఆర్గాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తది. ఆ విషయం మనకి తెలిసిందే. అసల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎందుకొస్తుందో తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో. ఇప్పుడు పండగొచ్చింది. ఒక షాపింగ్ మాల్‌లో ఒక పెద్ద ఆఫర్ పెట్టారు. ఏం చేస్తారు? జనాలందరూ పరిగెత్తుకుంటూ షాపింగ్ మాల్‌కెళ్ళిపోతారు. ఓన్లీ 2 డేసే ఆఫర్ పెట్టాడు వాడు. అందుకే అందరూ ఒకే రోజు ఎళ్ళిపోయారు. ఆ షాప్ వాడు ఏం చేస్తాడు?
లోపల కెపాసిటీ అంతా అయిపోయింది అని చెప్పి షటర్ డోర్ వేసేస్తారు. బయట నించున్న వాళ్ళు ఏం చేస్తారు, చాలా సేపు వెయిట్ చేస్తారు. ఏదో టైంలో తీస్తాడు కదా షటర్, వెళ్దాము అని. కానీ లోపల వాడికి ఆ రోజు కావాల్సిన బిజినెస్ అయిపోయింది. కెపాసిటీ లేదు, స్టాక్ లేదు. అప్పుడు ఏం చేస్తాడు, తీస్తాడు ఆ డోర్, తీయడు. ఈ బయట ఉన్న షోరూమ్ బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చాలా సేపు చూస్తారు, వెయిట్ చేస్తారు, చిరాకు వచ్చి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు, ఇంకో చోటకు వెళ్తారు. అంతేనా జరిగేది? మన బాడీలో కూడా అంతే. మనకు కావాల్సిన షుగర్ కన్నా ఎక్కువ షుగర్ మనం బ్లడ్ లోకి ఇచ్చేస్తున్నాం. ఎప్పుడైతే బ్లడ్ లోకి ఎక్కువ షుగర్ని ఇచ్చేస్తున్నామో సెల్స్ దానికి కావాల్సిన గ్లూకోజ్ని మట్టుకే తీసుకుంటుంది. తర్వాత డోర్స్ క్లోజ్ చేసేస్తుంది. ఎప్పుడైతే డోర్స్ క్లోజ్ అయిపోయాయో ఈ ఎక్స్ట్రా షుగర్ బ్లడ్ లో అలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులేట్ అవుతూ అవుతూ నీరసం వస్తుంది కదా, ఎంతసేపు తిరుగుతుంది. ఎక్కడో అక్కడ ఫ్యాట్ కింద డిపాజిట్ అవటమో, ఏదో ఒక ఆర్గాన్ ని డ్యామేజ్ చేయటమో, ఎక్కడో అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫెక్షన్ కి ఫుడ్ గా మారటమో అలా జరుగుద్ది. కొంతమంది అడుగుతారు, నేను స్వీట్స్ తింటాం మానేసానండి, చాక్లెట్స్ కానీ ఏమి అసలు షుగరీ ఫుడ్సే తిననండి, అయినా నా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అండి అని. బ్లడ్ షుగర్ అనేది అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ షుగర్స్ స్వీట్స్ అలాంటివి తినటం వల్ల రాదు. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంతే. మనం అది తగ్గించినంత మాత్రాన వెంటనే డౌన్ అయిపోదు. ఏమేం చెక్ చేసుకోవాలి, మన ఫిజికల్ యాక్టివిటీ చెక్ చేసుకోవాలి, మన స్ట్రెస్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, మనం ఎంత కార్బోహైడ్రేట్స్ తింటున్నామో చెక్ చేసుకోవాలి, స్లీప్ చెక్ చేసుకోవాలి, మన హార్మోన్ బ్యాలెన్స్ ఎలా ఉన్నదని చెక్ చేసుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు సెల్స్ డోర్స్ వేసేసుకుంటున్నాయి. డోర్స్ వేసేసుకోవడం వల్ల షుగర్ అంతా బయట బయటే తిరుగుతుంది. మరి ఎలా? షుగర్ ని లోపలికి పంపించడానికి మనం ఏవో టాబ్లెట్స్ వేసుకుంటాం. ఇంకా ముదిరిపోయి అసలు మొత్తానికి అసలు చిరాకు వచ్చేసి అసలు డోర్స్ తీయట్లా, నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ పంపించేస్తుంది షుగర్ ని, నేనంత షుగర్ ని నేను అసలు డైజెస్ట్ చేయలేను, నేను దాన్ని ప్రాసెస్ చేయలేను అని చెప్పి సెల్స్ అసలు పూర్తిగా తీయటమే మానేసాయి డోర్. అప్పుడేం చేస్తున్నాం, బయట నుంచి ఇన్సులిన్ ఇస్తున్నాం. ఇన్సులిన్ ఏం చేస్తుంది, బ్లడ్ లో ఉన్న షుగర్ ని సెల్ లోపలికి పంపిస్తుంది. ఇంకా దేనికి లొంగట్లేదని ఇన్సులిన్ ఇచ్చేస్తున్నాం. ఇన్సులిన్ ఇస్తే అప్పటికి మనకి బ్లడ్ లో షుగర్ ని కనిపించనివ్వకుండా చేస్తుంది, కానీ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తుందా? రెక్టిఫై చేయట్లా. అందుకే రోజు రోజుకి మీరు వేసుకునే టాబ్లెట్స్ డోస్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గదు. మీరు ఎప్పుడైతే వేసుకున్న టాబ్లెట్స్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తారో మీకు డోస్ తగ్గుతూ వస్తుంది. మీరు ఓన్లీ టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా అని చెప్పి మీకు నచ్చినట్టు మీరు ఉంటే ఆ టాబ్లెట్ డోస్ ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసేసుకుంటున్నాము, రేపటి నుంచి టాబ్లెట్ మానేయచ్చా అంటే తప్పు. ఎప్పుడు టాబ్లెట్ ని డైరెక్ట్ గా మానకూడదు, ఎందుకంటే బాడీ దానికి అప్పటిదాకా డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో ఫస్ట్ మనం టాబ్లెట్ కంటిన్యూ చేస్తూనే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ మన డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ స్లోగా మెడిసిన్ అన్నది ట్యాపర్ చేసుకుంటూ రావాలి. మనకి ఎలా అయితే ఆన్ ద నైట్ మనకి అంత డిసీజ్ రాలేదో ఆన్ ద నైట్ మనకి అంత డిసీజ్ తగ్గదు. సో అదేంటి అంటే ఒక టీమ్ ఆఫ్ వర్క్ లాగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం కామన్ గా చేసే మిస్టేక్స్ లో తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఎలా వాటిని రెక్టిఫై చేసుకోవాలి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎలా మనం తగ్గించుకుంటూ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే సెల్స్ వాటంతట అవే డోర్ తీసి షుగర్ ని లోపలికి పంపించేలాగా చెయ్యాలి అన్నది తెలుసుకున్నాం. దానికి ఏం చేయాలి, సిన్నమోనం అంటే దాల్చిన చెక్క నీళ్ళు హెల్ప్ చేస్తాయి, మేథీ సీడ్స్ మెంతుల నీళ్ళు అవి కూడా హెల్ప్ చేస్తాయి. రోజు తిన్న తర్వాత 10 to 15 minutes మైల్డ్గా నడిచినా కూడా హెల్ప్ చేస్తుంది. మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ని పెంచడం వల్ల కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. నైట్ ఎర్లీ డిన్నర్స్ చేయటం, తొందరగా నిద్రపోవటం, ఇవన్నీ కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో పాటు జనరల్గా జనాలు చేసే ఒక మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే
మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ చెక్ చేయించుకుంటున్నామో అక్కడ జనరల్గా చేసే మిస్టేక్. ఫాస్టింగ్ అన్నది ఎప్పుడు 10 to 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. అంటే నైట్ మనం 9కి తిన్నామనుకోండి, అప్పటి నుంచి 10 అవర్స్ లెక్క పెట్టుకోండి. మినిమం 10 అవర్స్ ఉండాలి. అంటే మార్నింగ్ అట్లీస్ట్ 7 తర్వాత బ్లడ్ శాంపిల్ ఇవ్వాలి. నేను రాత్రి 11కి తిన్నానండి, మార్నింగ్ 5కి నేను ఫాస్టింగ్ ఇచ్చేసాను అంటే అది తప్పు రిపోర్ట్. ఓకే, మినిమం 10 to 12 అవర్స్ గ్యాప్తో మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇవ్వాలి. 1 to 1.5 అవర్ తర్వాత తిన్న తర్వాత ఇవ్వాలి అని చెప్తారు కదా, అది తిన్నప్పుడు కూడా కొంతమంది 2 ఇడ్లీ తిని ఇచ్చేయడం, ఒక దోశ తిని ఇచ్చేయడం చేస్తూ ఉంటారు. అది కూడా కాదు. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని ఉండాలి. మీరు తిన్న దాంట్లో ఒక కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్ని కలగలిపి ఉన్న ఫుడ్ అయ్యి ఉండాలి. అలా తిన్న తర్వాతే మనం పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ ఇవ్వాలి. అప్పుడే మనకి ఐడియల్గా బ్లడ్ రిపోర్ట్ అన్నది వస్తుంది. ఈ చిన్న చిన్న హెల్త్ టిప్స్ని పాటిస్తూ మీ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి అందరూ రెడీ అవుతారు అనుకుంటున్నాను.